క్రిస్మస్, న్యూ ఇయర్, మ్యారేజెస్ అకేషన్ ఏదైనా షాపింగ్ చేయాల్సిందే. కస్టమర్లతో సందడిగా ఉండాల్సిన షోరూంలు ప్రస్తుతం కళ తప్పాయి. లక్షల్లో ఉండాల్సిన వ్యాపారం కాస్త వేలల్లోకి పడిపోయింది. కనీసం ట్రయల్స్ కోసం కూడా కస్టమర్స్ షోరూమ్స్కి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపటం లేదు. నోట్ల రద్దు టెక్స్టైల్ రంగంపై చూపుతున్న ప్రభావంపై స్పెషల్ స్టోరీ. సందర్భం ఏదైనా షాపింగ్ అంటే ఇష్టపడని వారుండరు. వీకెండ్ వస్తే షాపింగ్ చేసేవారు కొందరైతే శాలరీ రాగానే మాల్స్ కు వెళ్లేవారు మరికొందరు. కానీ నోట్లు రద్దయిన దగ్గర నుంచి షాపింగ్ ని పక్కన పెట్టారు సిటీ జనం. మనీ కష్టాలతో రోజువారీ అవసరాలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు. జనం షాపింగ్ పక్కన పెట్టడంతో పెళ్లిళ్ల సీజన్ లో కిటకిటలాడే షాపింగ్ సెంటర్స్ కాస్త బోసిపోతున్నాయి. కోటి, సుల్తాన్ బజార్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, అబిడ్స్, హిమాయత్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి, చార్మినార్, మదీనా ఏరియాలు షాపింగ్ సెంటర్స్ కు కేర్ ఆఫ్. సాయంత్రం అయితే చాలు షాపింగ్ కు వచ్చే జనంతో ఈ ఏరియాలు సందడిగా మారుతాయి. కానీ 500-1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత షాపింగ్ చేసేవారు లేక కలతప్పాయి. ఇది వరకు చిన్న అకేషన్ వచ్చినా వచ్చేవాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం మాత్రమే షాపింగ్ ను ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో నెల రోజుల నుంచి బిజినెస్ సగానికి పడిపోయిందని అంటున్నారు వ్యాపారులు. 6 years से तो बिजनेस अच्छा ही है, पर ये डिमोनेटाइजेशन की वजह से 1 month से प्रॉब्लम हो रहा, क्योंकि अपना बिजनेस तो 500 and 1000 नोट से होता, चेंज में प्रॉब्लम हो रहा ड्यू टू 2000 की नोट से चिल्लर देने में परेशानी होती और मेरे को सैलरी देने में प्रॉब्लम होती वर्कर्स को. फिर पेमेंट्स रहते है, कार्ड भी है मगर ज़्यादा कैश पे ही होगा. పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపైన పడ్డట్టే టెక్స్టైల్ పైన తీవ్ర ప్రభావం చూపుతోంది. దాంతో లక్షల్లో ఉన్న వ్యాపారం వేలకి పడిపోయింది. రోజువారీగా జరిగే కొద్దీ వ్యాపారం కూడా కార్డుల మీదే జరుగుతుందంటున్నారు వ్యాపారులు. ఇయర్ ఎండింగ్ అని డిస్కౌంట్ ఆఫర్స్ అంటూ బోర్డులు పెట్టినా సేల్స్ లేవంటున్నారు వ్యాపారులు. और ये नोट बंद होने के कारण हमें थोड़ी बहुत प्रॉब्लम हुई है. 500-1000 एक्सेप्ट नहीं कर रहे हैं, तो उस वजह से काफ़ी कस्टमर्स भी नहीं आ रहे हैं. सब जाने नोट्स लेने में, एक्सचेंज कराने में बिज़ी हो गए हैं. आ रहे हैं थोड़े जो कस्टमर्स हमारे रेगुलर है और जिसके घर में शादी है वगैरह, वो लोग पूरे आ रहे हैं. पर बाकी दूसरा जितना फ्लो रहता है, लास्ट ईयर वगैरह अच्छा फ्लो था, उस हिसाब से अभी नहीं है. हमने सेल चालू किया है. सेल चालू करने के 1 दिन पहले से ही चालू हो गया था, तो उसमें प्रॉब्लम तो हुई है, पर थोड़ा बहुत मैरिज सीज़न वगैरह इफेक्ट हुआ है. క్రిస్మస్, న్యూ ఇయర్ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ నెల సేల్స్ పై కొండంత ఆశ పెట్టుకున్నారు వ్యాపారులు. కానీ ఆశించిన స్థాయిలో కస్టమర్లు రాక తమ వ్యాపారాలు దివాలా తీశాయంటున్నారు. ఈ నెలలో షాపుల మెయింటెనెన్స్ కూడా కష్టమే అని వాపోతున్నారు. ఈ పెద్ద నోట్లు వచ్చిన తర్వాత చాలా మొత్తం డౌన్ అయింది. ఫస్ట్ హాఫ్ వాళ్ళేదంటే 2000 నోట్లు తెస్తారు, ఆ నోటు చిల్లలేదు, దాని ఇబ్బంది. డైలీ ఏ గిరాక్ తెచ్చినా 2000 నోట్లు తెస్తారు, దానికి చిల్లర మాత్రం ఎక్కడి 100 నోట్లు మాత్రం ఉండదు. నాలా గిరాక్ వెళ్ళిపోతుంది, సగం గిరాక్ మొత్తం ఖాళీ. ఈ 1 month నుంచి మొత్తం ఖాళీ ఉంది, గిరాక్ లేదు. పబ్లిక్ దగ్గర డబ్బులు లేవు, తెచ్చేది నోట్లు లేవు, గిరాక్ లేదు. ఇంకా పబ్లిక్ ఎంత రష్ ఉంటుండే చార్మార్ నుంచి మదీనా వరకు అయితే ఫుల్ రష్ ఉంటుండే. నవంబర్ డిసెంబర్ క్రిస్మస్గా ఫెస్టివల్, దానికి చాలా రష్ ఉంటుండే. గిరాక్ అసలు ఏం గిరాక్ లేదు, రావడం పోవడమే అవుతుంది. जैसा हम लोग सोचते हैं कि हमेशा जो ना 100% जो ना बिजनेस होने की चांसेस रहते हैं, हर टाइम हर साल जो ना ग्रोथ होने की जगह माइनस में चलेगा. हर कस्टमर 2000 की नोट ला रहा, उसको चेंज नहीं दे सकते हम लोग. चेंज मार्केट में है नहीं. अब चेंज के लिए कितना बोल के फिरेंगे. अब एक कोई कस्टमर आया 2000 का ले लिया नहीं ले लिया, फिर कार्ड का कितना करेंगे उसको. माइनस में जा रहा है पूरा, हर वीक, हर महीना, हर मंथ. జనానికి నోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తేనే షాపింగ్ మాల్స్, బట్టల దుకాణాలు సందడిగా మారే అవకాశాలున్నాయంటున్నారు వ్యాపారులు.